అందరికీ నమస్కారం. నేను మీ వ్యవసాయ విద్యార్థిని. నేను ఈరోజు మీతో పత్తిలో వచ్చే కాయ నాశించే పురుగుల యొక్క సమగ్ర సస్యరక్షణ విధానాల గురించి చెప్పబోతున్నాను. అందులో మొదటిది, దుక్కి చేసుకునేటప్పుడు లోతుగా దుక్కి చేసుకోవడం వలన పురుగుల యొక్క గుడ్లు అనేవి పక్షులు మరియు సూర్యరశ్మి బారిన పడి పురుగుల యొక్క గుడ్ల ఉధృతి అనేది నేలలో తగ్గుతుంది. అలాగే విత్తనాలను విత్తుకునే ముందు బీటీ విత్తనాలను ఎన్నుకొని విత్తుకోవడం వల్ల బీటీ విత్తనాల్లో ఆల్రెడీ పురుగులను తట్టుకునే శక్తి ఉండడం వల్ల పురుగుల యొక్క ఉధృతి అనేది చాలా వరకు తగ్గించవచ్చును. అలాగే శనగ పచ్చ పురుగు ఉన్నప్పుడు బంతి పంటను, పొగాకు లద్దె పురుగు ఉన్నప్పుడు ఆముదం పంటను మరియు మచ్చల కాయ తొలిచే పురుగు ఉన్నప్పుడు బెండ పంటను అంతర పంటగా విత్తుకోవటం వలన పురుగు యొక్క ఉధృతి అనేది పత్తి మొక్కలపైన చాలా వరకు తగ్గించవచ్చును. అలాగే జొన్న లేదా మొక్కజొన్న పంటలను 2 నుంచి 3 వరుసలు సరిహద్దు పంటగా పండించినా కూడా ఈ కాయతొలుచు పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలు మరియు 5 చొప్పున లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం వలన కూడా ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ పురుగు యొక్క గుడ్లు అనేవి పత్తి మొక్కల యొక్క కొనలపైన పెడుతూ ఉంటాయి. కాబట్టి 80 నుంచి 100 రోజుల వయసు గల పత్తి మొక్కల యొక్క కొనలను తుంచివేయడం వలన ఈ పురుగు యొక్క గుడ్ల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చును. అలాగే న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ అనే వైరస్ని 200 లార్వల్ ఈక్వలెంట్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులు వైరస్ వచ్చి చనిపోతాయి. అలాగే బీటీ ఫార్ములేషన్స్ అయినటువంటి డైఫెల్ మరియు డెల్ఫిన్ మరియు హాల్ట్ అనే మందులను 400 గ్రాముల చొప్పున 400 ml నీటిలో కలిపి స్ప్రే చేయడం వల్ల పచ్చపురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చును. వీటితో పాటు క్వినాల్ఫాస్ అనే మందును 2 ml per లీటర్ నీటికి గానీ లేదా మిథైల్ పరాథియాన్ అనే మందును 1 ml per లీటర్ నీటికి గానీ లేదా క్లోరిపైరిపాస్ అనే మందును 2 ml per లీటర్ నీటికి గానీ లేదా థయోడికార్బ్ 1.5 grams per లీటర్ నీటికి గానీ లేదా ఈ పురుగు మందుల్లో ఏదో ఒకటి గానీ పిచికారీ చేసి ఈ పురుగుల యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చును. ఇంకా మరిన్ని ఇలాంటి ఉపయోగపడే వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.